చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం. చైతన్య రథం ఆ పేరు వింటేనే పరవశించిపోతారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు. చైతన్య రథం ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. ఆ ఎమోషన్ సెంటిమెంట్ వెనుక ఉన్న నేపథ్యం గురించి వివరంగా మనం తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రెడ్డి గారు. నమస్తే. మీకు 4 దశాబ్దాల చరిత్రల తెలుగుదేశం పార్టీ గురించి మంచి అవగాహన ఉంది. అలానే చైతన్య రథం పట్ల కూడా మీకు మంచి అవగాహన ఉండే ఉంటుంది. మీ అనుభవాలని, మీకు తెలిసిన విషయాలని నేటి మా ప్రేక్షకులకి వివరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము చిన్నపిల్లోళ్ళప్పుడు, అంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1977. చిన్నపిల్లలు. మా పల్లెల్లో ఈ రాజకీయంగా మా పెద్ద కుటుంబం కాబట్టి, యాక్చువల్గా ఏంటంటే కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్న కుటుంబం కాబట్టి అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేది. ఆ ప్రపంచంలో ఎన్టీఆర్ యొక్క ధాటికి తట్టుకోలేక పోయిన వాళ్ళల్లో చాలామంది కమ్యూనిస్టులు కూడా కునారెళ్ళిపోయారు. అందువల్ల ఏంటంటే పెద్ద ఆయన ఏంటంటే కమ్యూనిస్టులు కూడా, అంటే నక్సలైట్లు కూడా దేశభక్తులే అని చెప్పి ఎప్పుడైతే నినాదం తీసుకున్నారో, మా నాన్నగారు చెప్తుంటే ఆయన అడుగుజాడల్లో నేను విన్నది చూసింది చెప్తున్నా నేను. అంతే తప్ప మా నాన్నగారు చెప్పిన, నాకు 94 గురించి బాగా తెలుసు. నాకు రాజకీయం పట్ల మా నాన్న వచ్చి చూసిపోతూ ఉన్నప్పుడు అవగాహన 94 నుంచి అయితే నాకు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆ నుంచి నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు మా నాన్నగారు చెప్తుంటే తద్వారా నేను అవగతం చేసుకున్నటువంటి గతంలో కాంగ్రెస్ పరిపాలనతోటి, అంటే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు వస్తూ ఉంటే, ఢిల్లీకి పోతే అగౌరవంగా చూస్తూ ఉంటే అది పెద్ద ఆయన చెల్లించి తట్టుకోలేక, సరే మన తెలుగు ప్రజలు మోకరెళ్తున్నారు, ఈ మోకరెళ్ళటం కాదు అసలు మన దెబ్బేంటో ఢిల్లీకి చూపించాలా అని చెప్పి ఆలోచనతోటే ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం. ఈ తెలుగుదేశం స్థాపించినటువంటి 9 నెలల్లోకే రాజ్యాధికారంలోకి తీసుకురావటం భారతదేశ యొక్క పొలిటికల్ హిస్టరీలో ఒక మైలురాయి లాంటిది. ఇంకా ఎవరికి సాధ్యపడలా. ఆ విధమైనటువంటి ఏ పొలిటికల్ పార్టీని చూసినా కూడా ఇటువంటి హిస్టరీ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. హిస్టరీ, ఎనీ పొలిటికల్ పార్టీ హిస్టరీ చదువుకుంటా వస్తే ప్రధానంగా ఏంటంటే పేదలకి కూడు గూడు అంటే నీడ అంటాం కదా, ప్రధానంగా ఈ అంశం. ఈ ₹2 కిలో పథకం కానీ, జనతా వస్త్రాల పథకం కానీ, అప్పుడు దాకా తాటాక్ గుడిసెలు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఇళ్ళు కట్టించేటటువంటి పథకం కానీ, ఇట్లాంటి. రెండోది అతిపెద్ద విజయం ఏంటంటే, ఒకటి కమ్యూనిస్టులను దేశభక్తులు అని పొగడటం ఒకటి, అంటే నక్సలైట్లు కూడా దేశభక్తులు పొగడటం, కమ్యూనిస్టులను కలుపుకొని పోవడం. రెండో పర్సనం ఏంటంటే ఆత్మగౌరవం. అప్పుడు దాకా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్ని అందరినీ, ఎక్కడైతే పీడిత తాడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరినీ చేరదీసి దగ్గరికి తీసుకొని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి, ఉన్నత విద్యార్థులకు టికెట్లు ఇచ్చేసి వాళ్ళందరినీ అసెంబ్లీకి నడిపించాడు. చూసావా బహుజనులందరినీ. అది గ్రేట్. ఆత్మగౌరవానికి సంబంధించిన నినాదం బాగా ఉపయోగపడింది. అప్పుడు తెలుగోడు దెబ్బ ఢిల్లీ అబ్బా అని అర్థమైంది. అప్పట్లో ఇందిరాగాంధీ ఏమన్నది, ఆ రంగులు వేసుకునేవాడా నాకు పోటీ అని అహంకారంతో మాట్లాడింది. ఇందిరాగాంధీ తన చెప్పుల కోసం ఫ్లైట్ వెనక్కి పంపించి మళ్ళీ చెప్పులు తెప్పించుకున్నటువంటి చరిత్ర కూడా ఇందిరాగాంధీకి ఉంది. అంటే అధికార మదం, ధన మదం. అధికారం వస్తే అహంకారం వస్తుంది అంటారు, ధనం వస్తే మదం వస్తుంది అంటారు. ఈ మదపటేనుగుల్ని ప్రజాస్వామ్యంలో ఏదో ఒక రోజు గద్దె దింపుతారన్న సంగతి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఎదిగే కొంది ఒదిగుండమన్నారు. నాయకుడు ఎంత ఎత్తుకి ఎదిగినా కొంచెం తగ్గాలి. ఇంకా ఎదిగే కొంది ఒదిగి ఉన్నప్పుడే రాజకీయ రణరంగంలో రాణిస్తారు. రెండోది ఏంటంటే చైతన్య రథం అంటే పేరు మంచి పేరు, ప్రజల్లో చైతన్యం కలిగించటం, విషయాల పట్ల అవగాహన. రథం అంటే ఏంటంటే వాహనము అని అర్థం. అట్లా
ప్రజల్లో చైతన్యం రగిలించటం కోసం, ఒక ఉద్యమానికి సారథలాగా ఉండటం కోసం రథం అంటే మనం ఆడవాళ్ళు ఇప్పుడు సంక్రాంతి పండగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకుంటారు, రథం ముగ్గు అంటారు. అంటే రథం అనే దానికి మన పురాణ ఇతిహాసాల్లో ఒక మంచి పేరుంది. అంటే యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి ఒక వాహనం, అస్త్రశస్త్రాలు సంధించడానికి వాడేదాన్ని రథం అంటారు. ఇక ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కాబట్టి ఆ వాహనానికి, ఆ మోటార్ వెహికల్ వాహనానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. అంతే తప్ప ఆడ బ్రహ్మ పదార్థమే లేదు. ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆ వాహనం మీద ఎక్కి ప్రజల్లో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో జరుగుతున్న మంచి చెడులు అన్నీ వివరించాడు కాబట్టి దాన్ని ప్రజా చైతన్య రథం, ఒక రకంగా చెప్పాలంటే చైతన్య రథం అనే కాదు, ప్రజా చైతన్య రథం అని కూడా పిలుచుకోవచ్చు. అట్లా అన్ని కోణాలు ఆలోచించి మనకు ఆ పేరు పెట్టారు. కాబట్టి ఆయన రోడ్డు ఎమ్మిడే బకెట్లతో స్నానం చేసుకోవటం, ఆ రూమ్ దాంట్లో పుణుకోవడం, నిద్రపోవటం, ఇల్లు అదే అన్నీ సర్వం అయిపోయి పొద్దున్నేసి కాకి చొక్కా వేసుకోవడం, ప్రజలను ఉచ్చేతపరచడం. అందరూ ఏంటంటే సినిమాల్లో చూసేవాళ్ళు, తెర మీద చూసేవాళ్ళు. ఆ తెర మీద చూసినటువంటి వ్యక్తిని తండోపతండాలుగా మామూలుగా ఎన్టీ రామారావు గారు ఎలా ఉంటారు అని చూడటానికి కూడా వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ ఆలకింపు చేసుకొని, ఇంత మీడియా రంగం కూడా లేదు కదా ఆ రోజుల్లో. అందువల్ల ఆ రోజుల్లో ఊరూరు తిరిగి ప్రజలకు వివరించడం వల్ల నవతరాన్ని, యువతరాన్ని, బాగా చదువుకున్న వాళ్ళందరినీ ఈ పటేల్ పట్వారీ వ్యవస్థకి వ్యతిరేకంగా, మున్సూబులు కర్ణాల వ్యవస్థకి వ్యతిరేకంగా ఒక జాతీయ పార్టీ, ఎంత పెద్ద పార్టీ, చిన్న పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ అంటే. అప్పుడు వాళ్ళ తండ్రి 16 ఏళ్ళు అధికారంలో తండ్రి ఉండటం కానీ, ఈమె ఇందిరాగాంధీ అధికారంలో ఆమె ఉండటం కానీ, ఇలా ఒక పరంపరంగా వస్తున్నటువంటి ఆ పార్టీని ఢీకొట్టడం అంటే ఒక పార్టీ ఆషామాషి వ్యవహారం కాదు. అందువల్ల ఆ చైతన్య రథం అనేది ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని ఒకవైపుకి తీసుకొని రావడం, మళ్ళీ ఆయన చేతి నుంచి అధికారం తీసుకోవడానికి కుట్రపూరితంగా ఒక హత్య చేయడం, తద్వారా ఒక వర్గాన్ని, కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఆయన చేయని తప్పుకి ఆయన మీద నిందలేసి, నీలాప నిందలు అంటారు కదా, చంద్రుడికి నీలాప నిందలు ఎలాగో ఎన్టీ రామారావు మీద కూడా నీలాప నిందలేసి ఒక హత్య చేపించి రక్త తర్పణం మీద అధికారంలోకి వచ్చారు 89లో. దాన్ని ప్రజలు త్వరగా గ్రహించుకున్నారు. ఆ రక్త తర్పణంలో అధికారం శాశ్వతం అనుకున్నారు. అప్పుడు కూడా ఏంది, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు వచ్చిండు మళ్ళీ. ఆ రావడంతో ఏమైంది, 94లో ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం పట్టారు. 94లో మళ్ళీ ప్రజల్లోకి వస్తే ఎన్టీ రామారావుకి, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కొట్టి అదే చైతన్య రథం మళ్ళీ వచ్చే చరిత్ర అది. అందువల్ల ఏంటంటే ప్రజల్ని ఎప్పుడు కూడా నాయకులు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చైతన్యం కలిగించాలా. కాబట్టి ఈరోజు ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందనుకో, ప్రతి ఒక్కడు వాడికి నచ్చిందల్లా పెట్టుకుంటుంటారు డిజిటల్ మీడియాలో. అందువల్ల ఆ రోజుల్లో ఈ అవకాశాలన్నీ లేవు కదా. ఉంటే రేడియో, లేదంటే ప్రజల్లో పోయి బహిరంగ సభలు పెట్టి చెప్పుకోవాలా. కాబట్టి చైతన్య రథం అనేది ప్రజల్ని చైతన్యపరిచేదానికి బాగా ఉపయోగపడింది. తద్వారా ఆ చైతన్య రథం అనేది ప్రజలకి కావాల్సినటువంటి అన్ని విషయాల పట్ల అవగతం చేసి రాజ్యాధికారాన్ని చేకించుకోవడానికి కూడా ఉపయోగపడింది. మొన్న 2024 జనరల్ ఎలక్షనే తీసుకుందాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వాహనం పెట్టుకున్నాడు, దాన్ని కూడా హేళన చేశారు. అమ్మవారు తన తీక్షణ వీక్షణలతోటే ఈ దూర్తుల్ని, దుర్మార్గుల్ని మట్టి గరిపించిందా లేదా? కాబట్టి ఏమన్నారు, అమ్మవారి వాహనాన్ని పట్టుకుని ఏమన్నారు, వరాహీనా వరాహమా అన్నాడు ఒక మంత్రి. ఏమైందో పరిస్థితి, చిత్తుగా ఓడిపోయి మూల కూర్చున్నాడు. అంటే అమ్మవారి పేరును కూడా అవహేళన చేసి మాట్లాడినటువంటి దురాత్ములందరూ ఏమైనారు, మట్టి గరిచిపోయినారు. అందువల్ల నేను అనేది ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మం గారు, ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచన చేస్తుంటారు. ప్రజలను నిందించేదానికంటే కూడా ప్రజలకు అవసరాలు ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఎలా తీర్చాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలి, ప్రజల్ని ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరించడం, ప్రజలకి దగ్గరగా ఉండటం, ప్రజలతో సంభాషించడం అనేది నాయకుడి యొక్క ముఖ్య లక్షణం. అది
రాజు యొక్క ముఖ్య లక్షణం అనమాట. ప్రజలతో మాట్లాడకుండా నీ పాటికి నువ్వు పరిపాలన చేసుకుంటా పోయినావు అనుకో, నీకు మంచి చెడుల గురించి తెలియదు. అందువల్ల ఏంటంటే నేను రాజును కదా అని అహంకారంగాని తలకెక్కించుకుంటే, రాముడి కాలంలో రామాయణం కాలంలో కూడా ఉండేది మనకి. రాముడి కాలంలో ధర్మగంట ఉండేది. ప్రజలు ఎవరన్నా వచ్చేట గంట కొడితే రాముడు వచ్చి ప్రజలతో మాట్లాడేవాళ్ళని మనం చదువుకున్నాం, చూడకపోయినా మన పురాణాలు ఇతిహాసాలు మనకు చెప్తుంది. నేటి కాలమాన పరిస్థితుల్లో కూడా రాజరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ప్రజలకు పిలిస్తే పలికేటట్టు, అందుబాటులో ఉండేటట్టు ఉండాల. కానీ ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు నువ్వు కానీ దూరంగా ఉన్నాడనుకోండి నాయకుడు, ప్రజలు కూడా నేను దూరం పెడతారు నెక్స్ట్ ఎలక్షన్లో. నాయకత్వ లక్షణం ఏంటంటే ప్రజల దగ్గరకు మనం పోవాలి కానీ మన దగ్గరకు ప్రజలను రప్పించుకోకూడదు. ఇప్పుడు ఒక గ్రామ స్థాయిలో ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే ఏం చేయాలా? ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ నీ దగ్గరకు రాకుండా నువ్వు గ్రామానికి పోయి వాళ్ళ యొక్క అవసరాలు, బాబు విద్యా వ్యవస్థలో మీకేమన్నా అవసరాలు ఉన్నాయా, నేను చేయాల్సింది. రైతులు ఉంటారు, పొలాల్లోకి పోయి బాటలు ఉంటాయి, నేనేమన్నా చేయాలా. మీ ఊరు ఇరిగేషను, మన ఊరు, మన చెరువు, మన బడి, ఈ మూడు తప్ప ఇంకేముంటాయి పల్లెల్లో? మూటికి మించి ఏముండవు కదా. వాటిని మీద మాట్లాడుకుంటే నువ్వు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటావు, నిన్ను ప్రజలు కూడా ఆదరిస్తారన్నమాట. మంత్రిమండలి కూడా ఏం చేయాలంటే స్థానికంగా ఉండటమే కాదు, గ్రామాలకు వెళ్ళిపోవాలి, మారుమూల గ్రామాలకి, పట్టణాలలో కాదు నువ్వు ఉండాల్సిందే. భారతదేశం యొక్క భవిష్యత్తు పల్లెల్లో ఉందని చెప్పాడు ఒక మహాకవి. భారతదేశం యొక్క భవిష్యత్తు ఎక్కడుంది? పల్లెల్లో ఉంది, పట్టణాల్లో కాదు. నువ్వేం చేయాలా? పట్టణాల్లో పాలు కావాలంటే పల్లెల నుంచి రావాలా, పట్టణాల్లో ఆహార పదార్థాలు కావాలంటే పల్లెల నుంచి రావాలా. పల్లెలు లేకపోతే నీకు అన్నం ఎక్కడుంది? లేదు కదా. అందువల్ల ఏంటంటే భారతదేశం యొక్క భవిష్యత్తు పల్లెల్లో ఉంది అంటున్నప్పుడు ఆ పల్లె ప్రజలకు ఏం కావాలో కనీసం వారానికి ఒక పల్లెటూరు అన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు సందర్శించాలా. అంటే ఒక్కరోజు కేటాయించలేరా? ఏదో ఒక జిల్లాలో మంత్రి స్థాయిలో ఒక మారుమూల పల్లెకి వెళ్ళాలి. పల్లెకి వెళ్తే వాస్తవాలు, అది వెనకబడిన ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవాలి, డెల్టా ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోకూడదు, అభివృద్ధి అయిన ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోకుండా మారుమూల పల్లెల్లోకి వెళ్ళి అసలు ఇలా ఎందుకు ఉంది, ఏడు కారణాలేంది, నువ్వు ఆడ తిరగటం వల్ల నీకేం నష్టం లేదు కదా. అందువల్ల ఏంటంటే వారానికి ఒక మండలం హెడ్ క్వార్టర్కి పోయినా కూడా 4 మండలాలు నెలలో తిరగతారు. అప్పుడు నీకు అవగాహన వస్తుంది, పరిసరాల పట్ల అవగాహన ఏర్పడుతుంది, అక్కడ కొన్ని సమస్యలు జరుగుతాయి. ఒక 10 గంటలు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చోవటం వల్ల ప్రజలు నీకు స్వచ్ఛందంగా వచ్చి అర్జీలు ఇస్తారు. ఈ విధమైనటువంటి ఆలోచన చేసేసి రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే దోపిడీ కాదు, ప్రజల్ని చైతన్యపరచటం. ఇప్పుడు చైతన్య రథం అన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర రథం ఉంది కదా. ఇలా రథం లేని ఎమ్మెల్యే ఎవడున్నారు? ఏదో ఒకటి కారో బోరో ఉంది కదా, మోటార్ సైకిల్ ఏదో ఒకటి ఉంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రథం ఏంది? సైకిల్. అది సామాన్యుడు, ఎందుకు పెట్రోల్ డీజిల్ ఖర్చు లేదు, ఎంత దూరం అయినా పోవచ్చు అనుకోండి. అందువల్ల ఏంటంటే సైకిల్ గుర్తు అనేది సింబాలిక్. దేనికి? అట్లాంటి నేను అనేది ఏంటంటే ఇవాళ భారత పార్లమెంట్లో ఒక సైకిల్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూడండి, ఢిల్లీ అయితే. ఆ సైకిల్ ఎవరు దొక్కింది? పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు దొక్కిన సైకిల్. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటే సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోయేవాడు. ఆ సైకిల్ గుర్తుగా అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు కూడా సైకిల్ ఉంది. నాకు మొన్న విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోయిండు. అదే సైకిల్ మీద రోజు పోవాలి పార్లమెంట్కి. అప్పలనాయుడు ఎంపీ ఉన్నాడు కదా, ఒకరోజు పోతే కాదు, రోజు అదే సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోతా ఉంటాడు. ఆయన మొన్న సెషన్లో కూడా సైకిల్ వేసుకెళ్ళాడు. అలా వేసుకొని పోవాలి సైకిల్. ఏంది నీ పార్టీ సింబల్ కదా, ఏ తప్పే ఉంది, కారు పక్కన పడి ఆ డీజిల్ డబ్బులు కూడా మిగులుతాయి కదా, ఓడొక సంక్షేమ పథకానికి వస్తాయి కదా. ఆ డబ్బులు ఇప్పుడు ఎక్స్పెండిచర్ కింద ఇస్తారండి ఒక ఎంపీకి. ఎవరొకరు 4 పింఛన్లు ఇవ్వడానికైనా ఉపయోగపడతాయి కదా, ఖర్చులు తగ్గించుకుంటేను. అందువల్లే నేనేది ఎంపీలందరూ సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోండి. అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీలు ఉండే 16 మంది ఎంపీలన్నా సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోండి. అంటే నీ పార్టీ గుర్తు చర్చించుకుంటారు. సైకిల్ సింబల్, సైకిల్ వల్ల ఎంత అడ్వాంటేజీ. ఇప్పుడు ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆయిల్, నీ చైతన్య రథాన్ని నువ్వెందుకు వేసుకోబోవు పార్లమెంట్కి? అందువల్ల ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలిగించి దిశ చూపించినటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సగౌరవంగా నిలబెట్టినటువంటిది నాటి మొదలుకొని ఇప్పుడు 29 మార్చి నెల 1982తో మొదలుపెట్టుకొని ఆయనకి ఆ 29 లక్కీ డేట్ అంటారు అందరూ. పాతాళ భైరవి సినిమా, తర్వాత ఇంకోటి లౌకిస్ సినిమా, తర్వాత దేశోద్ధారకులు మూవీ,
ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఆడినాయి కాబట్టి ఆయన లక్కీ డేట్ అని చెప్పుకొని ఆ 29 డేట్ పెట్టుకోవడం జరిగింది. మార్చి నెల 29 1982. 29 అనేది రామారావు గారికి నచ్చిన లక్కీ డేటు. కాబట్టి నేనంటుండే పాయింట్ కూడా తెలుగుదేశం పార్టీ కూడా అది లక్కీ డేట్ కాబట్టి 29 తారీఖు ప్రోగ్రాములు మొత్తం పెట్టండి. ఏ ప్రోగ్రాం పెట్టినా 29 డేట్ పెట్టండి. పెద్ద ఆయన ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చైతన్య రథం అనేది శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండిపోయేటటువంటి రథం. ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన రథం అని నేను చెప్తాది. ప్రజల యొక్క తెలుగు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి చాటి చెప్పినటువంటి రథయాత్రగా మనం అద్వానీ రథయాత్ర చూస్తాం కదా, అలాగే ఇది ప్రజల్ని చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిపెట్టిన రథంగా దాన్ని మనం చూడాలి. ప్రజల్ని చైతన్యపరిచి రాజ్యాధికారంలోకి రాజ్యాన్ని నెలకొల్పటం, ఒక నూతన రాజ్యాన్ని నెలకొల్పటం సాధ్యమైన రథం కాబట్టి ఆ విధంగా నేను ఆలోచిస్తుండ. దాన్ని అయితే నాకు తెలిసింది నేను చెప్పా. ఎందుకంటే నాది చిన్న పసి వయసు. ఆనాటికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటికి నా వయసు బళ్ళకి పోయే టైం కాబట్టి మా నాన్నగారు నాకు చెప్పింది నేను చెప్పా మీకు, అంతే తప్ప నాకు అవగాహన, పూర్తి రాజకీయాల మీద అవగాహన ఉన్నది ఏంటంటే 1994 ఎలక్షన్ కానించి నేటి వరకు మినిట్ టు మినిట్ చెప్పగలను నేను. ఎందుకంటే మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి, మాకు పరిపూర్ణంగా ఉద్యమాల నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి వీటి మీద మాకు పరిపూర్ణ అవగాహన ఉందని మాత్రం చెప్పగలను. నాటి సంఘటనల్ని ఎంతో వివరంగా విపులంగా నేటి తరానికి తెలియజేసిన మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ, చైతన్య రథం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్కారం.